99 టీవీ స్పెషల్ డిబేట్కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. పోలవరం నుంచి బనకచెర్లకు గోదావరి జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రాజెక్టు తమ నీటి వాటాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలంగాణ వాదిస్తుండగా, సముద్రంలో వృధాగా పోతున్న వరద జలాలను మాత్రమే రాయలసీమకు తరలిస్తున్నామని ఏపీ స్పష్టం చేస్తోంది. సో ఈ అంశంలో సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. దీంట్లో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వివాదంలో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం అయితే నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులందరూ 28 రోజుల్లోగా కోర్టు రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో సహా 13 మందిని ప్రతివాదులుగా చేర్చారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు, దానికి అనుసంధానంగా ప్రతిపాదించిన బనకచెర్ల అంటే నల్లమల్ల సాగర్ లింకు ప్రాజెక్టుల వల్ల తమ రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొనడంతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. అయితే తెలంగాణ వాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుస్తోంది. కేవలం మిగులు వరద జలాలను మాత్రమే కరువు పీడిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ ప్రాజెక్టులు చేపట్టామని, దీనివల్ల పొరుగు రాష్ట్రాల నీటి వాటకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఏపీ స్పష్టం చేస్తోంది. ఈ అంశంలో మనం స్పెషల్ డిబేట్ చేస్తున్నాము. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ గారు, పొలిటికల్ అనలిస్టు, పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకురాలు, ఇందిరా గౌడ్ గారు కాంగ్రెస్ నాయకురాలు, ఆచార్య గారు బీజేపీ నాయకులు. ముందుగా బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. మరి పొలిటికల్ అనలిస్ట్గా ఈ అంశంపై ఆయన విశ్లేషణ తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ రామ్మోహన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ మీకు, అట్లాగే పావని గౌడ్ గారికి, ఇతర మిత్రులు నమస్కారం చెప్పండి. ఆచార్య గారు, అట్లాగే ఇందిరా గౌడ్ గారు. ఓకే, ఎలా చూస్తారు సార్ మొత్తానికి ఈ బనకచెర్ల ఏంది, నల్లమల్ల సాగర్ ఏంది, దీంట్లో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య వివాదం ఏంటిది, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ఏంటి? సో ఈ అంశాలు మరి ఈ జగడాలు ఎప్పటి వరకు పరిష్కారం అయితే దీని మీద మీరేం చెప్తారు? ఈ జగడాలు పరిష్కారం కావాలంటే గత 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూనుకుంటే తప్ప సాధ్యం కాదు. ఒకటే ఒక మాట చోద్యం చూస్తుంది. పిట్ట పోరు పిల్లి తెచ్చింది అన్నట్టు వీళ్ళు దేంట్లో పట్టుకోవాలి, నేను రేపు అధికారులకు వచ్చి లాభపడాలని చూస్తున్నారు. సమస్య లేదు. 2 రాష్ట్రాల మధ్య తగాదా తేల్చాల్సింది కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు, అట్లాగే ప్రధానమంత్రి. పూర్తిగా దేశంలో ఉన్న అన్ని మనకు నదుల మీద అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కేవలం 2 రాష్ట్రాలే కాదు, 5 రాష్ట్రాలు 7 రాష్ట్రాల మధ్య పంచాయతీ తెంపాల్సిన బాధ్యత ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఈ బనకచెర్ల పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించింది ఆంధ్రప్రదేశ్. ఏమంటున్నారంటే మళ్ళా నల్లమల్ల సాగర్ అంటున్నారు. ఇప్పుడు ఇది పోయింది, అది పోయింది మళ్ళీ. అందుకనే వీటన్నిటి మీద ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయి. ఏంటంటే ఇప్పటికైనా సరే మొన్న కేసు వేసింది, దీని మీద కేసు వేస్తే అది లీగల్ సరిగ్గా లేవు, టెక్నికల్ గా సరిగ్గా లేవు అని చెప్పి తిప్పి పంపేది కోర్టు. అప్పుడు నేను అన్నాను పంపితే ఉంటుంది, మళ్ళీ సవరించి పిటిషన్ వేయాలన్నారు. అది వేశారు. ఇవాళ మీరు అన్నట్టు శ్రీనివాస్ గారు 7 రాష్ట్రాలకు నోటీసులు పంపారు. యాక్చువల్ గా మనకున్న పంచాయతీ అంతా పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకి. మధ్యప్రదేశ్ కొద్దిగా స్టేక్స్ ఏం లేవు. అట్లాగే ఛత్తీస్గఢ్ వాళ్ళు వాడుకుంటారు, కింది నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ వాటా అందరి వాటాను కలుపుకొని ముందు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉన్నది. దీనికి ప్రధానంగా మద్దతు ఇస్తున్నది వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ కి మద్దతు ఇస్తూ దీన్ని ఏం లేదు అనుకుంటున్నా. ఇప్పటికీ 3 సార్లు ఎజెండాలు పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ మాట్లాడకుండా ఏం లేదు, ఆలు లేదు, చూడు లేదు, ఏం కొడుకు సోలింగం ఎట్లా పెడతారో ఏం కాలే కదన్నాడు. ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు పిటిషన్ చేసేదాకా వచ్చింది కదా. ఎందుకు వచ్చింది పిటిషన్ చేసేదాకా? పిటిషన్ వేయకముందే దీని ప్రతిసారి కూడా అభ్యంతరం పెడితే బాగుండేది. ఇప్పుడు ఏమైందంటే పోలవరం దగ్గర మిగులు జలాలు అంటున్నాయి. మిగులు జలాలు ఉంటే కూడా వాడుకోకపోతే కిందికి పోతున్నాయి. మనం కాదు, ఛత్తీస్గఢ్ వాడుకుంటే మనకు 968 టీఎంసీల నీళ్లు మన తెలంగాణ కేటాయించాం. ఏది గోదావరిలో. ఆ కేటాయించిన నీళ్ళు కాకుండా వరద జలాలు అంటే ఎక్కడ పేర్కొనలేదు. ఈ 968 మన టీఎంసీల నీళ్లను మనం పూర్తి స్థాయిలో మనం వాడుకోవాలి కదా. వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చి మీ ఇష్టం తర్వాత అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. ఏమనంటే మేము వాడుకోవడానికి మాకు కేటాయించిన నీళ్ళకి అవసరమైన పర్మిషన్లు ఇవ్వండి, మీరు అంటే 1000 అన్నాడు మూడు గుర్త 1000 టీఎంసీలు వంగ మిగతా అట్లా కూడా తప్పే అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిగులు జలాల్లో కూడా మళ్ళీ పై రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఒక మాట చెప్తాను శ్రీనివాస్ గారు, ఇప్పుడు బనకచెర్ల ఇవన్నీ ప్రారంభించక ముందు పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను మనకు కృష్ణా బేసిన్ తీసుకుపోయింది.
దానికి అంతర్జాతీయ జల చట్టాలు కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం కానీ ఏం చెప్పిందంటే మీరు దానికి ప్రతిఫలంగా గోదావరి నీళ్లను మీరు కిందికి తరలిస్తున్నారు కనుక అందులో 80 టీఎంసీల నీళ్లను పై రాష్ట్రాలకు ఇవ్వాలి. అందులో 45 మనది, 21 ఏమో మన కర్ణాటక, 14 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వాలి. ఏది అదనంగా కృష్ణా జలాల్లో కేటాయించాలని ఉన్నది. దాన్ని ఇప్పటిదాకా ఒప్పుకుంటేనే గత 12 ఏళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఆ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటి వరకు దాన్ని అది సెటిల్ చేస్తే ఈ రోజు మొదలుపోతుంది. 200 టీఎంసీల నీళ్లు అదనంగా ఉన్నాయి, అక్కడ తీసుకుంటామంటే తప్పు. మొదలు పై రాష్ట్రాలు వాడుకునే ఎవరైతే కేటాయించిన నీళ్లు వాటి కేటాయించిన దానికి ప్రాజెక్టులు కాక పూర్తిగా అనుమతి ఇవ్వండి, అప్పుడు మీరు తీసుకపోండి అంటున్నాం. ఇంకోటి ఏంటంటే మిగతా కాళేశ్వరం నుంచి మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఎన్నో అభ్యంతరాలు పెట్టేది అంటున్నాడు. 12 పిటిషన్లు వేసిండ్రు వాళ్ళు. కాళేశ్వరం మీద 12 పిటిషన్లు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి అవన్నీ ఛేదించే కదా. ఇప్పటికి కూడా మంచి మనసుతోని మనం పోలవరం మీద కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మేమందరం పోరాడే వాళ్ళం, పోలవరం వద్దన్నవాళ్ళం. కానీ ఎప్పుడైతే 2 రాష్ట్రాలు అవుతున్నాయో పోలవరం కట్టుకోండి, మీరు జాతీయ ప్రాజెక్ట్ ఇస్తే ఇచ్చిండ్రు, కానీ నష్టం ఏంటది. కానీ మా నీళ్లు మాకు కావాలంటున్నాం. మా నీళ్లు మాకే కావాలి, మీ నీళ్లు మాకే కావాలి అనే దుర్మార్గమైన ధోరణిని దయచేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆచార్య గారి మీద చాలా గౌరవం ఉంది నాకు. వారు మన తెలంగాణ వాడు కనుక తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అన్ని పార్టీలు తమిళనాడు రాజకీయాలు ఎట్లా ఉంటే కొట్లాడాల్సిన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, మనం ప్రజా సంఘాలు కానీ కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇందులో పెద్ద మోసం ఉంది. శ్రీనివాస్ గారు బనకచెర్ల అని పేరు పెట్టిండ్రు. నేను ఆ ప్రాంతాలను తిరిగిన వాడిని. బొల్లేపల్లిలో నక్సలైట్ల మీటింగ్ లో కూడా వాళ్ళు చేస్తుంటుంటే మేము ప్రజాస్వామ్యయుతంగా పోండి అని చెప్పి అక్కడ మీటింగ్ పెట్టలేమన్నాం. స్పష్టంగా చెప్తున్నాడు, బొల్లేపల్లి మండలంలో పెద్ద ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి బనకచెర్ల దాకా తీసుకుపోయి మన కేసీ కెనాల్లో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అది పోయింది. ఇప్పుడు ఏమైంది, నీ ముఖమే బాగాలేదంటే అన్ని మార్చుకొని వస్తున్నా అన్నట్టు అది విడిచిపెట్టి ఇప్పుడు నల్లవన సాగర్ అంటున్నాను. ఈ రెండూ తప్పే. ఇంకొక మాట కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఏమాట్లాడుతుందంటే ఈ నీళ్లనాట కృష్ణానదిలో మోస్తగా మీకు వాటా వచ్చేది, మీదికే ఎత్తుకపోతే మీకేం నష్టం అంటున్నారు. ఇదంటే బ్రిడ్జ్ కడతారట, పైప్ వేస్తారట, దాని మీద తీసుకుపోతారు. నేను నీళ్ళు ఎక్కడి బిడ్డ, ఈ నీళ్లు మాయే, మన నీళ్ళని మీరు పైనుంచి తీసుకుపోయినా కింది నుంచి తీసుకుపోయినా నీళ్ల వాటా తెలంగాణకు ఉంటది అని కొట్లాడుతున్నాం. స్పష్టంగా చెప్తున్నాను, నీటి దోపిడీకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరలేపింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 కళ్ళ సిద్ధాంతం పాటిస్తారు. ఒక్క కన్ను మాత్రం గట్టిగా తెలుస్తారు, ఒక కన్ను మొత్తం మూసుకుంటాడు అంటున్నాడు. అందుకని తెలుగుదేశం పార్టీ లేకుండా పోయింది. ఎందుకు పోయింది తెలుగుదేశం పార్టీ? ఉనికి లేకుండా ఎందుకు పోయింది తెలంగాణలో? అభిమానులు ఉన్నా కానీ ఓట్లు లేవు వాళ్ళకి. ఎందుకు లేకుండా పోయిందంటే దీనివల్ల ఏం జరిగింది, బనకచెర్ల కానీ లేకుంటే నల్లమల సాగర్ అనే పేరు మీద నీటి దోపిడీ అరికట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చిల్ల పంచాయతీని తెంపాలి. కృష్ణానదిలో కూడా అదే అన్యాయం జరిగింది. అప్పుడు ఏమంటారంటే బీజేపీ వాళ్ళు ఏమంటారు, టీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకుంది, 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుంది? నిజంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన జరగంగానే కొన్ని విషయాలు పెద్దగా చేసుకుంటే 7 మండలాలు పోయినాయి. 7 మండలాలు పంచాయతీ పెట్టుకుంటే అసలు తెలంగాణ వచ్చింది, తెలంగాణ పోయేటట్టుంది. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నెహ్రూ గారు కాశ్మీర్ ఎందుకు కలపలేదు ఆనాడు, కాశ్మీర్ గట్టిగా చేస్తుంటే ఆనాడు ఉన్న పరిస్థితులు ఆయనకున్నాయి. ఇవాళ నేనేమంటున్నానంటే జరిగింది. ఇవాళ పిటిషన్ పడ్డది కదా. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను నేను శ్రీనివాస్ గారు. గతంలో ఇదే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో పిటిషన్ వేసింది ఇదే మనకు సుప్రీంకోర్టులో. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమన్నది అంటే మీరు ఆ పిటిషన్ విత్డ్రా చేసుకుంటే మేము మీకు అమికబుల్ సెటిల్మెంట్ చేస్తామన్నాడు. విత్డ్రా చేసుకుని కొత్త ప్రభుత్వం నుంచి 2.5 ఏళ్ళు కదా, అంతకుముందు 2 ఏళ్ల క్రితం కదా మనం విత్డ్రా చేసుకుంది. ఆ 2 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి ఏ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ వివాదం పరిష్కరించాల్సిన అవసరం ఉందా లేదా? నేను 2 రాష్ట్రాలకు మేలు కోరుతున్నా. నేను నీళ్ల కష్టం తెలిసిన వాడిని, నడిగడ్డలు తెలంగాణ నడిగడ్డలు పుట్టినవాడిని. నేను స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే నీళ్ల కష్టం తెలిసిన నీళ్ళ కష్టం తెలుస్తుంది, నీళ్ళ విలువ తెలుస్తుంది. పట్టి సినిమా ద్వారా అక్కడ తీసుకుపోతే నేను ఆనాడు విడుదల నేను అక్కడ ఉన్నా, నా రోమాలు ఇక్కబొచ్చినాయి. నిజంగా ఎవరికైనా కష్టమే కదా, నీళ్ళు రావాలి కదా, వద్దని ఎవరు అంటాం. కానీ మాకే కావాలి, మాకే కావాలంటే సమస్య వస్తున్నది. తెలంగాణకు అన్యాయం జరగకుండా ఏ నీళ్లు ఎవరు తీసుకుపోయినా తప్పు లేదు. నేను అది కూడా చెప్తున్నాను, నదుల అనుసంధానం పేరు మీద నదుల అనుసంధానం పేరు మీద గంగా చేయాల్సిన పని, గంగా టు కావేరి బదులు గోదావరి టు కావేరి చేస్తుంటే మన ఉన్న నీళ్ళు దోచుకుపోయిన తర్వాత మధ్యలో మనం కొట్టుకుంటాం కదా. ఇది కరెక్ట్ కావాలి. ఏమంటున్నారంటే చేస్తే గంగా టు కావేరి చేయండి, లేదంటే ఉన్న నీళ్ళను మాకు మా 2 రాష్ట్రాల మధ్య కాదు 5 రాష్ట్రాల మధ్య పంచండి అంటున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అట్లాగే ఒరిస్సా, ఈ 5 రాష్ట్రాలు. మధ్యప్రదేశ్ కొత్త స్టేట్స్ ఉంటాయి కానీ మధ్యప్రదేశ్ నీళ్లు వచ్చేటి ఉంటాయి కానీ చిన్న ప్రాజెక్టులు కట్టుకుంటే వాళ్ళు వద్దాలని లేదు. అందుకని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 7 రాష్ట్రాలకు, తెలంగాణ కాకుండా మిగతా 7 రాష్ట్రాలకు ఇవాళ నోటీసులు పంపింది. సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ కోర్టు ద్వారా వివాదాలు తొందరగా పరిష్కారం కావు. విజేష్ కుమార్ ట్రిబ్యునల్ దానిలో నేను స్వయంగా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళిన వాడిని. అఖిల పక్షంలో స్పష్టంగా విజేష్ కుమార్ ట్రిబ్యునల్ అన్యాయం అయిపోతే 2 రాష్ట్రాలు అవుతున్నాయి, 2 రాష్ట్రాలు అయినాక మనం ఏం చేయలేము అంటే మన్మోహన్ సింగ్ గారు పెద్ద మనసుతో ఆపింది. ఇప్పటికీ ఆగే ఉంది. ఏది విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇప్పటికీ స్టే ఉన్నది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. కనుక ఎక్కడిదక్కడనే ఉంచకండి. ఇప్పుడు ఇద్దరి మధ్యన పంచాయతీని పెద్దగా చేసి మళ్ళీ లబ్ధి పొందామని చూస్తే మాత్రం రేపు కేంద్ర ప్రభుత్వం బీజేపీకి నష్టం అవుతుంది. మీరు బీజేపీ పెద్ద మనసు చేసుకుని ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెట్టండి. రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలే కదా. మీరు నీళ్ల విషయంలో ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్ట ప్రకారం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ అభ్యంతరాలు ఏంటి రామ్మోహన్ గారు? బీఆర్ఎస్ అభ్యంతరాలు మన పవన్ గారు చెప్తారు ఏముంటది, కానీ నేను చెప్తాను బీఆర్ఎస్ అభ్యంతరాలు ఉండదు కాదు. ఇక్కడ తెలంగాణ అభ్యంతరాలు ఏమి చెప్పిన ఇప్పటిదాకా తెలంగాణ అభ్యంతరాలు బీఆర్ఎస్ మా పార్టీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంగ్రెస్ ఆల్రెడీ కేసు వేసింది కదా సుప్రీంకోర్టులో. అవును, అదే బీఆర్ఎస్ కాదు కేసు వేసింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాదు కదా. అమ్మో కాంగ్రెస్ వేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. దాంట్లో బనకచెర్ల మీద అభ్యంతరాలు తెలుపుతోంది, నీటి వాటర్లో అన్యాయం జరుగుతున్నది. కానీ బీఆర్ఎస్ వాదన అదే వాళ్ళు చెప్తారు. కానీ నేను ఏమంటున్నాను, కేసులు వేసిన రెండు కూడా అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేసిండ్రు. అది విత్డ్రా చేసుకుంటే మేము న్యాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడానికి విత్డ్రా చేసుకున్నాం మనం అంటున్నాం తెలంగాణ రాష్ట్రం తరఫున. అట్లానే ఇప్పుడు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అభినందించిన కదా, రేవంత్ రెడ్డి గారు ఆ కేసు వేసిండ్రు. మొదట్లో పిటిషన్ వేసినప్పుడు కొన్ని మన సాంకేతికంగా కొన్ని పొరపాట్లు ఉన్నాయి, తిప్పి కొట్టింది. తిప్పి కొట్టగానే కొందరు చాలా సంతోషపడ్డారు. అయిపోయింది చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తే ఏం చేయాలి, ఎలా పోయింది, పిటిషన్ పోయింది అన్నారు. పిటిషన్ పోలే, సవరించి వేసిండ్రు. ఇప్పుడు నిన్న తీసుకున్నది నోటీస్ ఇష్యూ చేసింది. వితిన్ 28 డేస్ లోపల మీరు సమాధానం చెప్పండి. ఆ రోజు వ్యక్తిగతంగా హాజరు కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులకు సూచించింది 20 ఇప్పటి నుంచి నిన్న నుంచి 28 రోజుల తర్వాత హాజరు కావాలి అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసింది సార్. బీఆర్ఎస్ వాదన అంటారా? ఆనాడు పోలవరాన్ని వ్యతిరేకించింది మొత్తం కాంగ్రెస్ పార్టీతో అందరూ వ్యతిరేకించారు ఆనాడు. ఎందుకు మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి అన్నాం. నిధులు కొట్టాడు కనుక బీఆర్ఎస్ ఏం వాదిస్తుంది చెప్తారు పవన్ గారు. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు.